పాలు పొందబోతా ఉన్నా. మరి మనము చేతులెత్తి శుద్ధీకరించుకోవాలి కదా. మన బలహీనతలు ఉంటాయి, అవి చిన్నవి కానీ పెద్దవి కానీ, దానికి ఏమాత్రము తారతమ్యాలు లేవు. బలహీనత బలహీనతే, పాపం పాపమే, నిరుత్సాహం నిరుత్సాహమే. కాబట్టి దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించు, ఈ బలహీనతను బట్టి నిన్ను క్షమాపణ అడుగుతున్నానయ్యా. అయ్యా నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు నా హృదయాన్ని. మరికొద్ది నిమిషాల్లో పరిశుద్ధమైన రక్తంలో, నిర్దోషమైన శరీరంలో నేను పాలు పొందబోతున్నానయ్యా. మరి నా హృదయాన్ని యోగ్యముగా మార్చండి. ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరవాలి. సైలెంట్ గా ఇంట్లో ఉండండి, సైలెంట్ గా నోరు తెరవండి. దేవుని మందిరంలో ఆయన మన తండ్రి. మాట్లాడండి, పర్వాలేదు. దేవుని సన్నిధిలో హల్లెలూయా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. అందరం యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో, నా సిలువలో, అందరు కలిసి తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. కలిసి పాడదాం. తులువల మధ్యలో బలి అయిన యేసయ్యా. గట్టిగా బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, సిలువలో. వెనకున్న వారు కూడా, మధ్యలో ఉన్నవారు కూడా, తులువల వేలా
తులువలా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. అందరూ కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువును హృదయంబు గారలి. పాడాలి. తడిపెను నీ బలి అయిన నీను వెళ్ళ నలిగితివా. సిలువలో ఘోర కల్వరిలో తులువలా తులువలా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్. నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్. నాదు పాపమే సిలువకు గురి దోషమే నిన్ను. చప్పట్లో నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. యేసయ్యా యేసయ్యా కలువరి సిలువపై నా కొరకు రక్తము కార్చిన దేవా. విలువను చేరెదను విరిగిన హృదయముతోను. అందరం సిలువను చేరెదను విరిగిన హృదయముతోను. అందరం బలి అయిన యేసయ్యా, బలి అయిన బలి అయిన బలి అయిన నిలువెల్ల నీవెంతో సిలువలో
సురక్షితమైన గొర్రె పిల్లవోలే మౌనమునివేయా మౌనివైనావే అదకు దూషించి అపహసించి హింసించిరా నిన్ను యేసయ్యా నా కొరకే ఊహకు అందదు ఈ త్యాగమేసయ్యా ఊహకు అందదు ఈ త్యాగమేసయ్యా బలి అయిన అందరూ come on everyone బలి అయిన యేసయ్యా నిలువెల్ల నీవెంతో యేసు రక్తము యేసు అందరూ యేసు రక్తము అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము సిలువలో ఘోర కల్వరిలో చప్పట్లు కొట్టాలి ప్రభువును కనపరచాలి ఆత్మతో నింపబడాలి పావురం వలె ఆయన తాకుతున్నటువంటి సమయం ఇది నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను నీవు కాచిన రక్తధారలే నీవు కాచిన సిలువను చేరదను విరిగిన హృదయముతో యేసయ్యా హృదయమంతటితో ఆరాధించాలి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ప్రభావముతో యేసు రక్తము యేసు రక్తము యేసు
సురాటము ప్రభు యేసు రాటము యేసు రాటము ప్రభు యేసు రాటము యేసు రాటము ప్రభు యేసు రాటము యేసు రాటము ప్రభు యేసు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. యేసయ్యా నన్ను క్షమించు, నా హృదయాన్ని కడుగయ్యా నీ రక్తముతో. నా ఆలోచనలు మలినమైపోయాయి, నా ప్రవర్తన మలినమైపోయింది, నా తలంపులు చెడిపోయాయి. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. అదిగో నా ఎదుట ఉన్నటువంటి పరిశుద్ధమైన రక్తములో నిర్దోషమైన శరీరంలో పాలు పొందడానికి నాకు యోగ్యత దయచేయి ప్రభువా. సమాధాన పరచును అయ్యా, సమాధాన పరచండి నన్ను తండ్రితో. నా ప్రార్థన వినకపోవడానికి గల కారణం నా పాపమే. నాకు జవాబు రాకపోవడానికి గల కారణం నా అవిధేయతే. నీ ఆజ్ఞలు నేను అనుసరించినట్లు నీ వాక్యము నా కన్నులకు బాసికములుగా ఉండునట్లుగా ప్రభా, నీ వాక్యమును నా హృదయములో నింపుకొనున్నట్లు నన్ను శుద్ధీకరించండి. నీతిమంతులుగా చేయును నీతిమంతులుగా దుర్నీతినంత పాపు యేసు రక్తము దుర్నీతినంత పాపును యేసు రక్తము. అందరూ కలిసి పాడాలి. యేసు శబ్దం ప్రభు యేసు అమూల్యమైన రక్తము నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. దేవేనోదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ కృపలో ఆగెనా నిరసించక సాగెదా. దేవేనోదిరుగా చేతులు పైకెత్తి నీ సన్నిధిలో మోకరించి అందరూ నీ
మార్గములో నిరసించక దేవేలో దిరుగన్ నిన్నే నింతును నిన్నే సేవింతును యేసు నిన్నే సేవింతును నేవేను దిరుగా నీ సన్నిధిలో మనందరూ గట్టిగా నీ మార్గములో నోరు తెరవాలి నిరసించగా నీ సన్నిధిలో మోకరి అందరూ నీ మార్గములో సాగెదా నీ సాగెదా నీవేను దిరుగా ఎవరికి వారు మన హృదయాలను మనం శుద్ధి చేసుకుంటాం. దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ అయ్యా 2000 సంవత్సరాల క్రితం నా కొరకే ఆ కల్వరి సిలువలో రక్తము కార్చావు, ప్రాణం పెట్టావు, నా కొరకే శ్రమలు అనుభవించావు, నా కొరకే పిడిగుద్దులు అనుభవించావు, మోమున ఉమ్మి వేయబడింది, తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది, 3 మేకులకు దిగగొట్టబడింది, ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడదీయబడ్డావు నా కొరకే నాయన, నా పాపముల కొరకే నన్ను క్షమించండి ప్రభువా. నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఇక మీదట లోకము కొరకు కాక నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. ఎవరికి వారు శుద్ధీకరించుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకో. అపవిత్రంగా పాలు పొందొద్దు, అపవిత్రంగా అందులో పాలు పొందకూడదు. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మంచి దేవుడవు, చాలిన దేవుడవు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చిన నీ బిడ్డలను దీవించి స్తోత్రం.